బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లు, నటీమణుల కట్టుబొట్టు, చీర కట్టుకోవాలి అనేటువంటి ఒక మాట శివాజీ చేసిన తర్వాత అది చర్చ కాస్త రచ్చకు దారితీసింది. ఆ తర్వాత అందులో ప్రవచనకారులతో పాటుగా బ్లాగర్స్ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం దేవతలను కూడా ఎందుకు లాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్కి ఎండ్ కార్డ్ ఎక్కడ పడబోతోంది? యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇంకొకరిని ఇందులోకి ఎందుకని లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అండ్ ఆధ్యాత్మికవేత్త అండ్ సైకాలజిస్ట్ నడింపల్లి యమునా పాఠక్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే యమున గారు. సో ఫస్ట్ కృష్ణకుమారి గారు, మీతో స్టార్ట్ చేస్తానమ్మా. చీరల గురించి, అది కూడా చాలా పద్ధతిగా ఉంటుంది, కట్టుకుంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది, మీరు కట్టుకోండి అమ్మా అంటూ నేను రెండు మాటలు తప్పుడు మాటలు మాట్లాడాను, అనుకోకుండా వచ్చాయి, నేను సారీ చెప్తున్నాను, వదిలేసేయండి. వదిలేయకుండా దాన్ని ఎందుకని ఇంకా రచ్చ చేస్తున్నారు? ఎందుకని అది ఇంకా ఎక్స్టెన్షన్ అవుతోంది? ఎందుకంటే అండి, నేను సారీ చెప్పాను, ఇంకా వదిలేయండి అన్న తర్వాత ఇంకా ఆయన ఎక్కడా మాట్లాడకుండా ఉంటే ఇది ఇంతటితో ఆగేది. ఆయన ఈరోజు సారీ చెప్పారు, తెల్లారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఒక 2-3 రోజులు సంచారం చేశాడు. చేసేసరికి ఆయనకి మీడియా కూడా చాలా మ్యానిపులేషన్ చేసింది ఈ విషయంలో. అసలు శివాజీ మాట్లాడిన మాటలు ఆ 2 మాటలే తప్ప ఇంకా వేరేవి కూడా తప్ప అనేది మనం ఒకసారి ఆలోచించి చూడాలి తరచి. ఆ క్షమాపణ కేవలం ఆ 2 మాటలకు మాత్రమే. నేను మిగతా మొత్తానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నాడు. కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నప్పుడు, అమ్మ చీరలు కట్టుకోండి బాగుంటుంది అని నీ ఇండస్ట్రీ కాబట్టి నువ్వు చనువుగా చెప్పావు, బాగుంది. కానీ మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పాడు, చూసారా? పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఎట్టా పడితే అట్టా వెళ్తే మీరు ఇబ్బందులు పాలవుతారు అన్నారు. ఇది కరెక్ట్ మాట కాదు. ఎందుకంటే ఎవరి నుంచి ఇబ్బందులు పడతారు? మగవాళ్ళ దగ్గర నుంచే కదా. అంటే మీరు ఎలాంటి బట్టలైనా వేసుకుంటే, అభ్యంతరకరమైన బట్టలు వేసుకుంటే మగవాళ్ళకి మిమ్మల్ని ముట్టుకునే హక్కు ఉంది అని ఆయన ఒప్పుకున్నట్టే కదా. మీ వల్లే, మీరు వేసుకున్నటువంటి బట్టల వల్లే ఇలా జరుగుతుంది అని అన్యాపదేశంగా ఆయన చెప్పేశాడు. చెప్పేసి పైగా ఆ తరువాత ఏం జరిగిందంటే, అందుకే ఆయన ఆ చర్చను అంతటితోటి ఆపేసి ఉంటే బాగుండేదనింది. అందుకే తర్వాత ఏం మాట్లాడాడు? నేను ఎందుకు మాట్లాడానంటే, నిధి అగర్వాల్ పైన జరిగిన దాని గురించి, సమంతకి జరిగిన దాని గురించి మాట్లాడాను. అందుకు ఆ బాధ కొద్దీ ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఆడవాళ్ళ బాధ నేను చూశాను అని చెప్పాడు. కానీ ఆ ఆడవాళ్ళు బాధకి కారణమైన వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి కదా. ఏరా మీకు బుద్ధి ఉందా లేదా? పనిపాట లేదా మీకు? ఒక హీరోయిన్ వస్తుంది అనగానే పనిపాటలు మానేసి అసలు మీకేం పనిపాట లేదా? ఎందుకు వచ్చారా మీరు? వచ్చింది చాలనట్టు ఆ మహిళ పైన పడటం ఏంట్రా అని మాట్లాడాల్సింది పోయి, నిధి అగర్వాల్ బట్టలు సరిగా లేవు కాబట్టే నిధి అగర్వాల్ నా అబ్బాయిలు ముట్టుకున్నారు అనే ఒక మాటని నువ్వు స్ప్రెడ్ చేసావు. ఇక్కడ ఇది ఇలాంటి మాటలతో నాలాంటి వాళ్ళు విభేదిస్తున్నారు. ఆ ఒక్క అమ్మాయిని కాకుండా చుట్టూ 100,000 మంది అభిమానులు అంటారా, లేకుంటే ఒక మాబ్ లాగా వచ్చారు, వాళ్ళని ఎందుకు అనలేకపోయారు? అదే కదా. అది అనకపోగా మొన్న ఇక్కడ ఆ స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఈ సామాన్లు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కిచా కిచామని కోతుల్లాగా, వానర్ సైన్యంలాగా నవ్వులు, ఎంకరేజ్మెంట్, నవ్వులు, విజిల్స్, కేకలు. ఏంటండి ఇదే? ఇందుకేరా నేను అనేది, ఇలాంటివి చెయ్యకండ్రా. ఈ మాటలకి గేల్ చేస్తేనే మన సినిమా వాళ్ళని రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నాము అని మన అంటారు అని మాట్లాడాలి. ఇంకొకటి, ఈ మొత్తానికి మాట్లాడేటప్పుడు అసలు మూల బిందువు నీ సినిమా ఇండస్ట్రీ, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకుండా బయటకు వచ్చి నా పైన కుట్ర జరిగింది, నేనేం మాట్లాడాను అని మహాజనానికి ఆయన ఒక విన్నపం చేసేసుకున్నాడు. మంచి బట్టలు వేసుకోమంటాం కూడా తప్పేనా అనగానే
ఇంకొక ఆమె వచ్చేసేసి మై బాడీ మై రైట్ అని ఆవిడొచ్చేసేసి, వీళ్ళిద్దరూ ఏంటండి ఈ సమాజానికి వీళ్ళిద్దరే ప్రతినిధులా? అనసూయ ప్రతినిధా ఈ సమాజానికి? ఆమె ఒక గ్లామర్ ప్రపంచంలో డబ్బులు సంపాదించుకోవటానికి, ఆమె గ్లామర్ని కాపాడుకోవటానికి, ఆ గ్లామర్నే ముడిసరుకుగా పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటుంది ఆవిడ. ఆవిడ వృత్తి ప్రవృత్తి అది. నేనేం తప్పు పట్టట్లే. ఈమె ఒక్కటే చేయలే ఈ భూమి పుట్టిన తర్వాత. ఈమెతోనే ఆగిపోద్దని కూడా అనుకోను. ఆమె మాట్లాడిన మాటలు పట్టుకొని మాట్లాడడము. ఈ శివాజీ నిన్నటిదాకా ఉన్నది ఇది ఇండస్ట్రీ ఏంటి, ఇప్పుడున్న ఇండస్ట్రీ ఏంటి, ఈయన మొదట్లో చేసిన సినిమాలు ఎట్లాంటివి, ఈయనకి ఒక మహిళ చీర కట్టుకోవాలి అని చెప్పే హక్కు అర్హత ఎక్కడిది? అలా కట్టుకోకపోతే సమాజం నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పే సగం సగం వాదన ఏంటి? ఇది శివాజీ చేసిన తప్పు. ఆ రోజు మాట్లాడిన దాంతో ఆపేసి ఉన్నట్లయితే మంచో చెడు అయిపోయింది అని ఊరుకుంటుంటే, నేను ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేశాను, ఇంక దీన్ని ఇది ఫుల్ స్టాప్ అంటే బాగుండేది. తెల్లారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తనని తాను సమర్థించుకోవటానికి లేనిపోనివన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడం ఉంది చూసారా? దానివల్లనే ఈ వ్యవహారం ఇలా లాగి 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 అయిపోయి సమాజం కూడా ఏం నమ్ముతుందంటే ఆడపిల్లలపైన అత్యాచారాలు జరగటానికి వస్త్రధారణే కారణము అనేదాకా ఇది చాలామంది అనుకుంటారు. ఇలాంటి బట్టలు వేసుకుంటే రేపులు చేయరా అని అంటారు. దీనికి ఊతం ఇచ్చినట్టుంది. మరి అసలు వాస్తవ రూపంలో రేపులు జరగడానికి బట్టలు మాత్రమే కారణమా అని మనం విశ్లేషించుకుంటే కాదు అనేది ఆన్సర్ ఎప్పుడు కనిపిస్తుంది. అది ఆన్సర్ కాదు అనేది వస్తుంది. కానీ ఇప్పుడు సమాజం అంతా ఏం నమ్ముతుంది? ఈ మీడియా కూడా దీన్ని మీడియా పాత్ర మీడియా పోషించింది ఈ విషయాన్ని పైకి తీసుకురావడానికి. అందుకని ఏంటంటే ఇవాళ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే అసలు సమాజంలో జరుగుతున్నది ఏంటి, సమాజంలో ఇదొక్కటే సమస్య, ఈరోజు ఎన్ని సమస్యలు లేవు, వాటికి అవన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. నిన్న డిజిటల్ స్క్రీనింగ్ గురించి ఒక పెద్ద సర్వే వచ్చింది. నిజంగా అది పెద్ద హైడ్రోజన్ బాంబు కంటే పెద్ద బాంబు, డిజిటల్ బాంబు. దాని గురించి మాట్లాడుతున్నావా? లేదు. అసలు అబ్బాయిలు ఇలా ఈ సినిమా ఫంక్షన్లకు వచ్చి కేరింతలు కొట్టేంత మానసిక స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళకి ఏం పని పాట లేదా, లేకపోతే మానసికంగా ఇంత దుర్బలంగా ఉన్నారా అంటే ఇంత ఏమనాలి, ఒక సంస్కృతి విషయంలో వీళ్ళు ఇంత ఈ స్థాయిలోనే ఉన్నారా అనే ఒక ప్రశ్న రాక మానదు. దానికి సమాధానం కోసం ఇవాళ మీడియా పనిచేస్తే బాగుంటుంది. మేడం లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ విషయం మీద మాట్లాడాల్సిన సందర్భం ఇది. ఎస్ అండి. యమున గారు, అది యాక్చువల్గా చీర గురించి కేవలం నేను హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడాను. బయటికి వచ్చినప్పుడు దెన్ వాట్ అబౌట్ సినిమాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సినిమా వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు, మగవాళ్ళని ఎందుకు అనలేదు, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు మధ్యలో దేవతల్ని కూడా తీసుకొచ్చారు. కొంతమంది ఒక క్లియర్గా ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తోంది అక్కడ. చీరలు కట్టుకోండి అనేది ఒకటి, లేదు చీరలు కాదు అనే మాట, మళ్ళీ దేవతలు, ఇవన్నీ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో? ఇక్కడ దిస్ సో మచ్ ఆఫ్ పర్వర్షన్ అండి. ఇక్కడ నాకేంటంటే ఐ థింక్ పీపుల్ హు ఆర్ ప్రొడక్టివ్, దోస్ హు హ్యావ్ ఫుల్ ఆఫ్ వర్క్, వాళ్ళకి చేతి నిండా పని ఉండి లేకపోతే అవసరం ఉంటే ఇలాంటి మాటలు రావు. ఎవరికైనా కూడా వాడి లైవ్లీహుడ్ మీద సీరియస్గా ఉండి తన కెరీరు, తన ఇల్లు, తన కుటుంబము అనే దాని మీద ఉంటే ఇదంతా పని పాట లేని వాళ్ళు చేసే ప్రయత్నంగా నేను చూస్తున్నాను. అయినా ప్రతి వాళ్ళు వచ్చి కూర్చొని జడ్జ్మెంట్ ఇచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. మారల్ పోలీసింగ్, జడ్జ్మెంట్ ఎవరు చేయాలి? కుటుంబాలు చేయాలి. ఖచ్చితంగా కుటుంబాల క్షేత్రంలో అమ్మ నాన్నలు చేస్తుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఈరోజు బహిర్గతంగా సామాజిక మాధ్యమాల్లో ఈరోజు ఆడపిల్లలు ఏం వేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని చెప్పుకునే దుస్థితికి మనము దిగజారిపోయినట్టే కదా. సో మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. అట్ ద సేమ్ టైం ఈరోజు అమ్మాయిలకు చెప్తున్నామంటే అబ్బాయిలకు కూడా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే రీసెంట్ దిస్ మాబ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటే చాలా అది ఇట్స్ రియల్లీ అలార్మింగ్ అండి. నేనైతే అలార్మింగ్ అంటాను. ఈరోజు హీరోయిన్లు అయ్యారు, రేపు పొద్దున అమ్మాయిలు ఎవరైనా బయటకు వెళ్ళినా కూడా ఈ మైండ్ సెట్ మారదా మగపిల్లలది? అంటే ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనపడినా లేకపోతే అందంగా ఉన్నా మనం ఈ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయాలి అనే ఒక ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి?
సో ఎటువంటి మైండ్ కండిషనింగ్ జరుగుతుంది వాళ్ళకి, మంచి చెడు చెప్పగలుగుతున్నామా? సో ఇలా అనేక కోణాల్లో విశ్లేషించుకోవాలి. సో మనం ఏంటంటే కళ్ళ ముందు సామాజిక మాధ్యమాల్లో ఏవైతే కనబడుతున్నాయో దాని మీదే చర్చ చేస్తున్నాం, కానీ చర్చ చేయాల్సిన వాళ్ళు చర్చ చేయటం లేదు. ఎక్కడ చర్చ మొదలవ్వాలో అక్కడ చర్చ మొదలవ్వటం లేదు. అక్కడంతా వదిలేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు. కాబట్టే కదా ఈరోజు బహిర్గతంగా ఈరోజు ఏమిటో అర్థం కాదు. నిజంగా ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద మనం మాట్లాడాలి, దాని గురించి మనం ముందుకెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మన కట్టుబొట్టు అనేది కేవలం మన నడవడిక, భారతీయ సంస్కృతికి పేరే అందుకు, మన కట్టుబొట్టు, మన వ్యవహారం. అలాంటిది ఈరోజు కట్టుబొట్టు మీద ఇంత బహిర్గతంగా ఇలాంటి దాడి జరుగుతున్నప్పుడు, దాని మీద చర్చలు జరుగుతున్నప్పుడు ఎక్కడ తప్పు ఉందంటారు? తప్పెక్కడుందో అక్కడ విశ్లేషించాలంటారు. దాడి ఏ రూపంలో జరిగిందంటారు? ఈ రోజు మీరు చూడండి, మారల్ పోలీసింగ్ ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చేసి మీరు ఇలా చేయండి అని. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడారు, కమెంట్ చేశారు అంటే ఒక్కటి వారు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే వారున్న క్షేత్రం ఏమిటి, వారున్న క్షేత్రం ఎటువంటి, ఏ మాధ్యమం నుంచి మాట్లాడుతున్నారు? ఒక సినిమా ఫంక్షన్లోనే వారు మాట్లాడడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలీదా? ఈరోజు కొత్తగా మనం మాట్లాడుతున్నామా? మీరు ఒక ట్రాన్సిషన్ చూస్తేనండి, ఇంతకుముందు 70ల వరకు కూడా కొంతవరకు పర్వాలేదు. ఒకప్పుడు సినిమా మొత్తం మీద కూడా పాత రోజుల నుంచి కూడా ఒక సినిమాల్లో ఒక పాట ఉండేది, ఒక వ్యాంపుల్ పాట వేసేవారు. వాళ్ళు కూడా స్కిన్ కలర్లో మొత్తం, అంటే బాడీ కవరే అయ్యి ఉండేది, బాడీ ఎక్స్పోజర్ కాకుండా బట్ స్కిన్ వేసుకునేవారు అంతా అట్లా. దాని తర్వాత ఏమైంది, అది అవసరం లేదనిపించింది, ఎలిమినేషన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అనాదిగా, డికేట్స్గా ఉంది, కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. అప్పట్లో ఒక సినిమాలో ఉండాలంటే ఖచ్చితంగా ఒక వ్యాంపు పాట పెట్టాలి. అక్కడ ఆడవాళ్ళు ఆ పాటలో ఏముంటుంది? ఎక్స్పోజరే కదా. ఎందుకు పెట్టారు మరి? ఎందుకు ఇలాంటి వాటి మీద ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది మేధావులు, ఇంతమంది వ్యక్తులు మరి అదే పరిశ్రమ గురించి ఎందుకు మేధోమథనం చేయలేదు, ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఒకటి. నెక్స్ట్ 70s నుంచి మీరు 80s ఇరాకి రాగానే 80ల్లో ఒక ట్రాన్సిషన్ మొదలైంది. ఏమిటది? అసలు వ్యాంపులు ఎందుకు మనకి, హీరోయిన్లో ఉన్నారు కదా, హీరోయిన్ల చేత ఒక పాట ఏం చేద్దామని స్టార్ట్ చేశారు. స్పెషల్ సాంగ్, అంతకుముందు ఐటమ్ సాంగ్ అనేవాడు, దాన్ని స్పెషల్ సాంగ్ గా మార్చారు. అప్పుడు హీరోయిన్ బట్టలు ఎలా ఉండేది? చాలా మంది ప్రముఖులు, నటీనటులు, ఆడవాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ అందరూ ఎలాంటి డాన్సులు వేశారు అప్పుడు? ఎలాంటి పాటలు ఉండేవి, ఎలాంటి లిరిక్స్ ఉండేవి? మనం అన్ని తవ్వుకుంటూ పోతే అది అంటారు చూసారా, ఒకటి కదిలిస్తే మొత్తం వచ్చినట్టుగా. ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఉంటే, దాని మీద వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు ముందు ప్రక్షాళన ఎక్కడ మొదలవ్వాలి? దశాబ్దాలుగా పేరుకుపోయింది ఇది సినీ పరిశ్రమలో. 80ల నుంచి మీరు ట్రాన్సిషన్, మనం అందరం మేబీ ఐ వాజ్ వెరీ యంగ్, మీరు కూడా చూసే ఉంటారు. 80s నుంచి 90s, 2000 తర్వాత ఏదో అంటారు కదా, బీదరికానికి చిహ్నంగా బట్టలు కూడా లేకుండా ఆడవాళ్ళకి బట్టలు వేయలేదు. నిజంగానే అలా ఈ రోజుల్లో అయితే ఇలా ఉంటే ఐటమ్ సాంగ్లు ఇంకా దారుణంగా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎవరిని ఎక్కడ ప్రక్షాళన చేయాలి? సినిమా కాబట్టి ఆ ఎలిమెంట్స్. నేనేమంటానంటే, అతను చెప్తున్నారు కదా ఆడపిల్లలు ఇలా వేసుకోండి అమ్మా అని. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనము విజువల్గా చూస్తామో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మీరు వినిన దానికంటే సైకలాజికల్గానే నేను చెప్తున్నా. సో ఆ విజువల్గా మనం చూస్తున్న వాటికి మనని అది ఆకట్టుకుంటాయి. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మీకు, ఒకప్పుడు మన ఇళ్లలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఎవరో ఒక పెద్దవాళ్ళు మనల్ని సరిచేసేవాళ్ళు, మనం ఏదైనా తప్పు చేసిన ఒక కరెక్షన్స్ ఉండేవి. న్యాచురల్ కౌన్సిలర్స్గా మన అమ్మమ్మలే ఉండేవాళ్ళు, అత్తయ్యలు ఉండేవారు, మనం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, అత్తలతో, పిన్నులతో, హూఎవర్ ఇట్ ఇస్. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రోజుల్లో అట్లాంటిది ఏం లేదు. మారల్ పోలీసింగ్ ఇంట్లో జరిగేది, ఏదైనా చిన్న పొరపాట్లు జరిగిన, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఇంట్లో సార్ట్ అవుట్ అయ్యేది. బట్ బికాజ్ నౌ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ నోబడీ హ్యాస్ టైం. అమ్మకి టైం లేదు, నాన్నకి టైం లేదు, అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బికమ్ సో మెకానికల్. ఇవన్నీ కూడాను పూర్తిగా యాంత్రికంగా, కేవలం చదువు తప్ప అక్కడ ఒకటి మన నడవడిక, ఒక సొసైటీలో ఎలా ఉండాలి, ఇటువంటి ఒక బేసిక్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనకి ఎప్పుడు అంత పెద్దగా కూడా ఇప్పట్లో మనకి, ఇంతకుముందు వీ యూస్ టు హ్యావ్ మారల్ క్లాసెస్ ఇన్ స్కూల్స్, అలాంటిది ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. సో హూ షుడ్ కరెక్ట్ ద చైల్డ్ ఆర్ టీనేజర్? సో నా అభిమాన నటుడు, ఇప్పుడు మొన్న అది పుష్ప రిలీజ్ అయిన తర్వాత స్కూల్ పిల్లలు టీచర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చినా కొట్టలేని పరిస్థితి ఈరోజు, ఒక దెబ్బేయాలన్నా కూడా. ఎందుకంటే ఎందుకు దెబ్బేసావు అంటారు. ఒకప్పుడు మన దగ్గర పడేవి కదా చిన్నప్పుడు, ఏదైనా చిన్న పొరపాటు చేసినా భయం ఉండేది టీచర్లు అనేది. పుష్ప అని చిన్న పిల్లలు అట్లానే ఇలాగే పెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే చిన్న పిల్లలు, నేను చెప్తుంది టీనేజర్స్ కూడా కాదు. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది. సినిమా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమం. మరి అలాంటప్పుడు హీరోయిన్లు అలాంటి బట్టలు వేసుకుంటూ ఉంటే
యు ఆర్ గివింగ్ సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్గా మీరు చూపిస్తున్నారు. మందు తాగడం ఇంతకుముందు మగవాళ్ళు మాత్రమే తాగేవారు, ఇప్పుడు సినిమాల్లో ఆడవాళ్ళు తాగుతున్నారు సర్వసాధారణంగా, ఆడవాళ్ళు స్మోక్ చేస్తున్నారు. యు ఆర్ జనరలైజింగ్, యు ఆర్ నార్మలైజింగ్ ఎవ్రీథింగ్ త్రూ అ పవర్ఫుల్ మీడియా కాల్డ్ సినిమా. ఆ సినిమాలో మీరు బట్టలు ఆడపిల్లలు హీరోయిన్ బట్టలు వేసుకుంటే హీరో ఇలా వస్తాడు, హీరో ఏ బట్టలు వేసుకుంటాడు, హీరో హెయిర్ స్టైల్స్, ఎంతమంది హీరో హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతారు, ఆ హీరోయిన్ ఎలా ఉందో, ఇన్ఫ్లుయెన్సర్స్ అండి వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆడపిల్లలు కానీ మగపిల్లలు అంటే సినిమాలో చూసేవి మనం కూడా మన జీవితంలో చేసుకోవాలి. ఒకప్పుడు చిన్న అభ్యంతరకరమైన సీన్స్ వస్తే పెద్దవాళ్ళు ఇలా కళ్ళు ఇలా మూసేవారు పిల్లలకి, సెన్సార్ కట్స్ ఉండేవి కదా, సెన్సార్ కట్సే కానీ మామూలుగా చిన్న అట్లాంటివి వస్తే ఇట్లా నాకు తెలిసి నాన్న కళ్ళు మూసుకునేవారు వెంటనే. ముద్దు సీన్లు వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలే చెప్పేస్తున్నారు వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేస్తున్నారు. పేరెంట్స్ కూడా కూర్చొని అలాంటి సినిమాలు పిల్లలతో చూస్తున్నారు. నేనేంటంటే రంగీలా లాంటి సినిమా నేను కనీసం నా పెళ్ళైనంత వరకు కూడా చూడలేదు. ఐ గాట్ మ్యారీడ్ ఎర్లీ. మా అమ్మ తీసుకెళ్ళలేదు సినిమాకి, నువ్వు చూడకూడదు అంతే. ఐ గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. మా అమ్మ తీసుకెళ్ళలేదు. ఏంటి అంటే అందులో ఆ బట్టలు ఏది కేవలం అట్లా ఒక సాంగ్లో వేసుకుంటుందని హీరోయిన్. ఏంటి అంటే నేను తర్వాత చూశాను, అమ్మ ఇందులో ఎందుకమ్మా నువ్వు సినిమాకి తీసుకెళ్ళలేదంటే, నాన్న ఆ పాట ఉందని నువ్వు చూడకూడదని. ఆ పాటలో ఏముందమ్మా అంటే ఇప్పుడు చూస్తే తర్వాత చూస్తే ఆ పాటలో ఏముందమ్మా అందరూ నా క్లాస్మేట్స్ చూసేస్తున్నారు కదా అంటే చూడకూడదు అన్నాను. పెళ్ళైనగా చూడు ఇప్పుడు అని అంటే చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ పేరెంటింగ్. అప్పటి వరకు కూడా వీ వర్ నాట్ అలౌడ్ టు వాచ్ మూవీస్ లైక్ దట్. కానీ ఈరోజు కుటుంబ సమేతంగా వెళ్తున్నాం, చూస్తున్నాం, అదే జరుగుతుంది. సో ఈరోజు శివాజీ గారు మాట్లాడేదానికి సరే ఆయనకు ఆవేశం ఉండొచ్చు, చాలా అభినవ భావాలు ఉండొచ్చు, కానీ అవి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆయనకి ఊరికే ప్రమోషన్ కావాలా, ఈరోజు హల్చల్ కావాలా, లేదా నిజంగా ప్రక్షాళన కావాలా? ఆ ప్రక్షాళన ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు అంతే చిత్తశుద్ధి ఉంది, ఒక ఇష్యూ పట్ల నేను మాట్లాడాలి, నాకు చాలా భారత స్త్రీ అంటే గౌరవం ఉంది, ఆడవాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది, వాళ్ళు బాగుండాలి అంటే ముందు మీరున్న ఇండస్ట్రీ నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే చూపిస్తున్నారో అది మీరు ఆమోదిస్తున్నారు అంటే సోషల్లీ మీరు ఆమోదించేస్తున్నారు. సినిమాలో ఎలా అయితే హీరోయిన్ ఉంటుందో అభిమాన వాళ్ళ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అదే చూసి అదే వేసుకుంటారు కదా. హౌ కెన్ యూ కంట్రోల్ దెమ్? సో ఇవన్నీ రూట్ కాజ్ ఇష్యూస్ అండి. ఈ రూట్ కాజ్ ఇష్యూస్ మీద ఎవరు కూడా చర్చ చేయటం లేదు. సో ప్రక్షాళన అనేది ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నాడో ముందు ఆ పెద్దలందరినీ కూర్చోపెట్టి, పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటుంది, డైరెక్టర్స్ కౌన్సిల్ ఉంటుంది, వీళ్ళందరినీ కూర్చోపెట్టి మా అసోసియేషన్లను కూర్చోపెట్టి, అయ్యా మన భారతీయులము ఖచ్చితంగా ఇలాంటివి చేయకూడదు, ఆడవాళ్ళని గౌరవించుకోవాలి, మీరు ఏం చూపిస్తారో అది చూసి చాలా మంది యువత చెడిపోతున్నారు, ఆడపిల్లలు చెడిపోతున్నారు, మగపిల్లలు చెడిపోతున్నారు, సొసైటీ చిన్నాభిన్నం అయిపోతుంది, ప్రక్షాళన ఇక్కడి నుంచి రావాలని ఆయన అక్కడ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా కూడా ఆయన నిజంగా హీరో అని నేను ఒప్పుకుంటాను. ఆయన చెప్పింది తప్పు కాదు, కానీ ఆయన మాటలే చెప్తాడా, చేతల్లో చూపిస్తాడా? బికాస్ నిజంగానే ఆయన లేవనెత్తిన అంశం పెద్ద అంశం, అది ఎక్కడ జరగాలి? ఈరోజు మేము కోరుకుంటుంది, ఇది ఒక పెద్ద డిస్కషన్కి దారి తీసింది, కానీ డిస్కషన్కి పరిమితం అయిపోతుందా? 2 రోజులు 3 రోజులు, మహా అయితే వారం రోజులు, తర్వాత మీడియాకి ఇంకేదో కొత్త టాపిక్ ఉంటుంది. సో చర్చ కావట్లేదు కదా, అది రచ్చలాగా కూడా మారిపోయింది కదా. అసలు దీంట్లో పరిష్కారం ఏంటంటాను, హీ షుడ్ యాక్చువల్లీ మేక్ ఆల్ ద. ఎందుకు సినిమా అంటే సినిమా వాళ్ళు అలాగే ఉంటారంటే కాదు, మీ సినిమాలో మీరు కొన్ని సినిమాలో చూపించేవన్నీ కూడా చిన్న పిల్లలు కూడా అదే చేస్తున్నారు, యూత్ అది ఫాలో అవుతున్నారు. ఆడపిల్లలు ఇప్పుడు మీరు చూడండి, ఈ స్టూడియో దాటి బయటకు వెళ్తే సాయంత్రం 6ంటికి వెళ్తే అర్ధనగ్నంగానే పబ్బులు బయట మీకు ఆడపిల్లలు ఎలా కనపడుతున్నారు? సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఏది ఇంతకుముందు ఇంత విచ్చడుగా చేయలేదు కదా, ఇంతలాగైతే లేదు కదా. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు మోతాదుకు మించి చూపిస్తున్నారు. అసలు ప్రక్షాళన జరగాల్సిందే వారు ఉన్న క్షేత్రం నుంచి. సో కృష్ణకుమారి గారు, ఇప్పుడు అటాక్ అనేది జరిగింది, అక్కడ శివాజీ చెప్పిన దాంట్లో ఆ 2 పదాలని 2 మాటల్ని కనుక తీసేస్తే మిగతా అంతా బాగానే ఉంది కదా, చీరే కదా కట్టుకోమని చెప్పాడు అనుకున్నప్పుడు ఆ చీర గురించే డిస్కషన్. చీర అంటే మన హిందూ సంస్కృతి, లేకుంటే మన భారతీయ సంస్కృతి, మన సంప్రదాయం, అది కట్టుకోవడానికి ఎందుకు మీకు అడ్డంకి, అది కట్టుకోమని చెప్తే మా బాడీ నా ఇష్టం, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? పర్సనల్ అటాక్స్, డిరోగేటరీ కామెంట్స్ వస్తున్నాయి, అబ్యూస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, ప్రతిదీ అవుతోంది. ఇందులో చీర కట్టుకోవాలా వద్దా, ఎవరు కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలి, మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? అసలు నేను ఇప్పుడు చెప్తున్నా అండి, మై బాడీ మై రైట్ అనే ఒక అంశం ఏదైతే ఉందో కరెక్టే, నేను దాన్ని తప్పు పట్టను. అసలు ఒక ఏజ్లో అండి, టీనేజ్ అనుకోండి, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం పాటు
ఆడపిల్లలున్న ప్రతి తల్లి ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే, చాలా ఫాస్ట్గా ఈ మధ్యకాలంలో మార్పులు వచ్చేసాయి. మా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటికి మార్పు వచ్చింది, మీ చిన్నప్పటి నుంచి మా పిల్లల చిన్నప్పటికి ఇంకా మార్పు వచ్చింది. ఈ మారిన ప్రపంచంతో ఇవాళ తల్లులు స్ట్రగుల్ అవుతున్నారు. తండ్రుల దగ్గర నుంచి తల్లులకి ఒత్తిడి ఉంటుంది. తల్లులు పిల్లల్ని ఒప్పించలేకపోతున్నారు. అందుకని నాన్న చూస్తే ఊరుకోరు, నాన్న లేనప్పుడు వేసుకో అని తల్లి ఎంతో కొంత లిబరల్గా కొంచెం ఇస్తుంది. ఎందుకంటే ఈ మా పిల్లలు మా ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు, నన్ను గేల్ చేస్తున్నారు అనే ఒక ఒత్తిడి ఇళ్లలో ఉంటుంది. ఇదంతా ఎన్ని రోజులు ఉంటుందంటే అండి, ఒక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుందండి. ఒక 14, 17, 18 సంవత్సరాల లోపు ఈ టీనేజ్లో ఉంటుంది క్రైసిస్. ఇది ట్రాన్సిషన్ పీరియడ్ అని ఉంటారు. ఈ లోపు ఏమైపోద్దంటే వీళ్ళు మంచిగా చదువుల్లోకి వెళ్ళిపోయారనుకోండి, అసలు పట్టనే పట్టం అందుకే మనకి బాధ్యత ఉన్నప్పుడు హక్కుల గురించి టూ మచ్గా మాట్లాడరు ఎవరు. హక్కులన్నీ ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఇది ఏమైపోయిందంటే, నువ్వు ఇలానే చెయ్యి అంటే నేను ఇలాగే చెయ్యను అనే పరిస్థితి వస్తుంది. ఇది కుటుంబాలు ఎంతో కొంత డీల్ చేయవలసిన విషయం. మేడం చెప్పినట్టు ఇది కుటుంబాలు ఇవాళ కొంతమంది ఏం చెప్తున్నారంటే, అసలు శివాజీ అభినవ మహాత్ముడిలాగా కనిపిస్తున్నాడు, తల్లిదండ్రులంట ఇప్పుడు శివాజీ గారు చెప్పారు చూడు, మేం చెప్పటమే కాదు శివాజీ గారు కూడా చెప్పారు చూడు అని తల్లిదండ్రులకు చాలా ఊతం వచ్చేసిందంట. అందుకే వాళ్ళందరూ కామెంట్స్ పెడుతున్నారంట. ఇదంతా ఏంటి అంటే శివాజీ చుట్టూ జరుగుతున్న భజన. ఇదంతా శివాజీ మాట్లాడిన మాటల్ని మెప్పించాలి అనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఏమీ లేదు. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి అంటే సమస్య మూలాల్లోకి వెళ్ళి చూడటం ఇష్టం లేదు. సమస్యలు బోల్డ్ ఉన్నాయి, ఆ సమస్యల జోలికి వెళ్ళే ఉద్దేశంలో లేరు వీళ్ళు. చీరలే పరిష్కార మార్గం అండి. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దరిద్రానికి చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ మేడం సినిమాల వరకే మాట్లాడి వదిలేశారు. ఓటీటీల సంగతి ఏంటి, వెబ్ సిరీస్ల సంగతి ఏంటి, ఇళ్లలో వచ్చే సీరియల్స్ గురించి సంగతి ఏంటి, ఈ టీవీలో వచ్చే అన్రియాలిటీ షోస్ సంగతి ఏంటి, రియాలిటీ షోస్ పేరుతోటి అన్రియాలిటీ షోస్, మరీ చండాలి. వీటి గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నానండి. అప్పుడు వీళ్ళెవరు మాట్లాడలేదే. ఇవాళ పోని తల్లిదండ్రుల దగ్గరికే వద్దామండి. నేను శత్రువుని అయితే అయ్యాను తల్లిదండ్రులకి, శివాజీ దేవుడు అయితే అయ్యాడు, నాకు సంబంధం లేదు. ఇవాళ ఏ తల్లిదండ్రులు జబర్దస్త్ షో చూస్తే మంచిది కాదు అని చెప్పి ఆ షో చూడకుండా ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు చెప్పండి? ఇవాళ ఫోను నేను స్మార్ట్ ఫోన్ వాడితే నా పిల్లలకి అట్రాక్షన్ అయిపోతుంది అని చెప్పి పిల్లల ముందు ఫోన్ వాడకుండా ఉండగలిగే కంట్రోల్ ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇది మారండి మీరు. బట్టలు అనేవి చివరి విషయం అవుతుంది. ఎందుకండి తల్లిదండ్రులు త్యాగాలు చేయలేకపోతున్నారు? నాకు తెలుసు నా తల్లిదండ్రులు త్యాగం చేశారు మా కోసం. ఎంతో కొంత వాళ్ళు చేసిన దాంట్లో సగమైనా మేము చేసాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు త్యాగాలు చేయట్లేదు? మరి మీ స్క్రీన్ టైయాన్ని త్యాగం చేయండి, మీ పిల్లలు మారుతారు. మీ పిల్లలతో కూర్చోండి, మీరు మంచి చెడ్డలు చెప్పండి, మంచి చెడ్డలు చెప్పండి. ఇవాళ నిన్న బుక్ ఫెయిర్లో 7 కోట్ల విక్రయాలు జరిగినాయి అంటే చాలా సంతోషం వేసింది. అమ్మాయి పుస్తకాలు కొనేవాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అని. చక్కగా ఈ పుస్తకాలను చదివించండి పిల్లల చేత. ఇవన్నీ చెయ్యండి. మీ స్క్రీన్ టైం తగ్గించండి. ఎందుకు తగ్గించట్లేదు మీరు? మీకు కావాల్సిందే, మీ ఎంటర్టైన్మెంట్ మీకు కావాల్సిందే. ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లల్ని కూడా బానిసలను చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ మాట చెప్పడు శివాజీ. ఎందుకంటే ఆయన సినిమాలు చూడాలంటే వాళ్ళకి ఫోన్లు ఉండాల్సిందే, టీవీలు ఉండాల్సిందే. ఈయన ఎందుకు జబర్దస్త్ గురించి మాట్లాడడం, శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ఎందుకు మాట్లాడడం? మనం ఎన్ని షోస్ చేసామండి ఈ విషయాల గురించి? చేశాం కదా. ఎందుకు పట్టించుకోవట్లే జనాలు అంటే వాళ్ళకి
వాళ్ళు పర్సనల్గా త్యాగాలు చేయరు. ఎవరినన్నా అనసూయని అంటానికంటే ముందుకు వచ్చేస్తారు. ఎంతమంది అనసూయలు ఉన్నారండి దేశంలో అలా బట్టలేసుకుని తిరుగుతున్న వాళ్ళు. అందుకని బట్టతలకి బోడిగుండికి ముడేసి మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. అందుకే ఈ చర్చ వికృత రూపం దాల్చింది. సో ఇప్పుడు వికృత రూపం దాల్చింది. అది కాస్త సీతాదేవి ద్రౌపది దాకా వెళ్ళింది. వాళ్ళని రేపు చెయ్యలేదు. రేప్ చేయడం అలాంటి మాటలు కూడా ఎందుకని వస్తున్నాయి? దౌర్భాగ్యం. ఇది ఇంకో వికృతం. ఇది ఇంకో వికృతం. ఈ అన్వేష్ గురించి వీడు వేరే వేరే దేశాలకు వెళ్ళి చండాలం చేస్తున్నాడు అన్నప్పుడు వేరే దేశం తెలుగు భాష రాని మహిళల చేత వాళ్ళతో బూతులు మాట్లాడించి అవి వీడియోలు చేసి అప్లోడ్ చేసి వాడు సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాడు. ఇంతమంది వాడు 10 lakhs పీపుల్ వాడిని అన్సబ్స్క్రైబ్ చేశారని చెప్తున్నారు కదా. అంటే ఇప్పటిదాకా మీరు సీతా సావిత్రి యాక్సెప్ట్ చేశారా? ఇప్పటిదాకా వాడు చేసిన దరిద్రం కాదు. నేను ఆటగాడిని, నాతో ఎంతమంది నేను ఆడుకున్నానో తెలుసా, నా సత్తా నాకు మీకు తెలుసా అని మాట్లాడాడు కదా. అవన్నీ ఒప్పుకున్నారా మీరు ఇన్నాళ్ళు? ఎంజాయ్ చేశారా? అవి ఎంజాయ్ చేశారు. ఈరోజు వచ్చేసేసి సీతా సావిత్రి అని నేను వాళ్ళని అనడం చాలా చాలా తప్పు. ఇవాళ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవి మన పురాణాలు, అవి మన ఒక రకంగా ఒక వారసత్వ సంపదే. దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఆ కాలానికి అది మంచి కాబట్టి అది రాశారు. అది ఈరోజు అది ఈనాటి సమాజానికి అది ప్రివేల్ కాకపోవచ్చు. ఆ రోజు నిజంగా అండి ఒక్కొక్క పాత్రని ఎట్లా సృష్టించారు, అవి నిజంగా జరిగినాయా లేదో వదిలేయండి. ద్రౌపది ఎంత ఇదిగా మాట్లాడింది. నీకేం అధికారం ఉంది, నీకేం హక్కు ఉంది నన్ను జూదంలో పణంగా పెట్టడానికి అని అడిగింది. ఇవాళ అడుగుతున్నారండి ఏ ఆడవాళ్ళైనా. నా ఆస్తులు నువ్వు ఎట్లా అమ్ముతావు, నా పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆస్తి నువ్వు ఎట్లా అమ్ముతావు అని అడగగలుగుతుందా ఒక మహిళ? అడగట్లే. అందుకని చూసి నేర్చుకోండి. నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోండి. ఈ కాలానికి పనికిరాదు అనుకున్న దాన్ని పక్కన పెట్టండి. ఇది మనకు ఉండాల్సిన విచక్షణ జ్ఞానం. ఇది చాలా బాధేస్తుంది ఏమన్ గారు. అసలు వీడు చెప్తేనే మనం చీర కట్టుకుంటామా, లేకపోతే వీడు చెప్తే మనము మంచి చెప్పకపోయినా పర్లేదండి, చెడు నేర్పించొద్దు. అసలు ఇవాళ కావాల్సింది మంచి చెప్పేవాళ్ళు వద్దు. చెప్పకపోయినా పర్లేదు, ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు. కానీ చెడు మార్గం పట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే వాళ్ళ లైకుల కోసం ఇది రీచ్ పక్కా బిజినెస్ అండి. వాళ్ళ ప్రమోషన్స్ కోసం, వాళ్ళ పబ్లిసిటీ పిచ్చితో చచ్చిపోతున్నారు. ఇవాళ మహిళలు పెడుతున్న రీల్స్ చూస్తున్నాను ఈ శివాజీ విషయానికి సంబంధించి. ఎంత తలాతోకా లేకుండా పెడుతున్నారు. అవునమ్మా, మీ ఇష్టం వచ్చింది మీరు వేసుకోండి, వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు అనే స్థాయికి వాళ్ళ మహిళలు ఆ స్థితిలో రీల్స్ చేసి పెడుతున్నారు. అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మళ్ళీ మనము ఇలా వెధవ పనులు చేసే మగవాళ్ళనే కదా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా, పర్లేదు వీఆర్ వెల్కమింగ్ ఇట్, వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అని చెప్పినట్టుగా ఉంది కదా. వాళ్ళు అలా వేసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేసినా పర్లేదులేండి, వాళ్ళదే తప్పు అన్నట్టుగా ఉంది అది. ఇంకొక ఆమె అసలు వేశ్యాగృహాలు నడుపుతుంది ఆడవాళ్లే అని ఆమె రీల్ చేసింది. కరెక్టే, వేశ్యాగృహాలు నడుపుతుంది ఆడవాళ్లే, కానీ ఎవరి సపోర్ట్తో, ఎవరి కోసం? వేశ్యాగృహానికి వచ్చే విటుడు తప్పు కాదు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే పోలీస్ తప్పు కాదు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే రాజకీయ నాయకుడు తప్పు కాదు. వీళ్ళందరూ సపోర్ట్ లేకోకుండా ఆమె వేశ్యాగృహం నడుపుతుందా అండి? అంటే మనము మూలాల్లోకి వెళ్లకుండా పైన మాట్లాడుకోవటానికి ఎంత అలవాటు పడ్డామో దీన్ని బట్టి అర్థమవుతుంది. యమున గారు ఒక ప్రకృతితో స్టార్ట్ అయింది. శివుడు ఒక శివాజీ ప్రకృతి అన్నాడు, స్త్రీ అంటే ఒక ప్రకృతి అనేది. ఆ తర్వాత ఒక వికృత రూపం దాకా వెళ్ళిపోయింది. ఎంత వికృతమైంది అంటే అందులో కూడా అన్వేష్ చెప్తున్నటువంటి మాట, నేను రామాయణాల గురించి, మహాభారతాల గురించి, భాగవతాల గురించి కూడా మాట్లాడాను. అప్పుడు ఎవరు తప్పు పట్టలేదు. ఇప్పుడు నేను 2 చేతులతో సత్యం ధర్మాన్ని పట్టుకున్నాను. ఒక చేతిలో వినాయకుడు ఉన్నాడు, ఒక చేతిలో నాకు మహాభారతం ఉంది. ఈ రెండింటితో నేను చెప్తున్నాను, ఐ హెల్ప్ దీస్ మెన్ పీపుల్. ఒక 30 లక్షలు ఏమో బెట్టింగ్ వాళ్ళకి ఇచ్చాను, 80 లక్షలు ఇంకెవరికో ఇచ్చాను, నేను ఇలా చేశాను. మీరు మాట్లాడాల్సింది ఇక్కడ రేపులు అవుతున్నాయి, 60,000 రేప్ కేసులు అనేవి ఉన్నాయి, వాటి గురించి ఎందుకు
పైగా రక్తం కక్కుని చచ్చిపోతాను నేను. 2026 అనేది నా సంవత్సరం. ఆల్రెడీ 188 దేశాలు తిరిగాను నేను. ఇంకా నేను దేశాలు తిరగను. ఐ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఇండియా. అక్కడ ఉన్నటువంటి వీటన్నిటి మీద మాట్లాడతాను. మీరెవరు మాట్లాడినప్పుడే నేను మాట్లాడాను. దీన్ని మాత్రమే ఎందుకు మీరు తప్పుగా పరిగణిస్తున్నారు? అతను చాలా విషయాలు అన్నాడు. ఇన్ఫాక్ట్ భారతదేశాన్ని కించపరుస్తూ కూడా అతను చేసిన వీడియోలో రిమార్క్స్ ఉన్నాయి. సో ఎనీవన్ హూ డిరగేట్స్ అ కంట్రీ, మనకి ఎన్నైనా ఉండొచ్చు, మంచి చెడు అది మన వరకే పరిమితం. కానీ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద దేశాన్ని కించపరుస్తూ, దేశాన్ని అవమానపరుస్తూ, లేదా దేశానికి సంబంధించిన వ్యక్తులను అవమానపరిచిన అది డెఫినెట్గా ఇట్ ఈస్ అన్లాఫుల్. కాబట్టి ఇప్పుడు వాక్ స్వాతంత్రం పేరుతో ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఒక విచ్చలవిడిగా ఇదంతా చేస్తున్నారో దీనికి ఒక కట్టుదిట్టమైన ఇది ఉండాలండి. ఉన్న లాస్ కూడా సరిపోదు, ఇంకా పటిష్టం కావాలి. ఇతని విషయంలో కూడా నిన్న వీ హ్యావ్ రియల్లీ ఛాలెంజ్. వాడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, నన్ను ఎవరు ఏం చేస్తారు అని. ఖచ్చితంగా అతను చూస్తాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో చట్టపరమైన ఏదైతే అంశాలు, నిన్న ఆల్రెడీ మనం వి స్పోక్ టు రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు, సుప్రీంకోర్టు అడ్వకేట్స్, వీళ్ళందరితో కూడా మనం చర్చిస్తున్నాము. ఇలాంటి వాడిని ఏదో మీడియాలో మాట్లాడేశారు, వదిలేశారు, మమ్మల్ని ఏం చేయలేరు, ఇన్ని కోట్ల మంది దేశంలో ఇన్ని ఉంటే మమ్మల్ని ఏం చేస్తారని ఒక ఏదైతే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉందో దీనికి తప్పకుండా అడ్డుకట్ట పడుతుంది. చట్టపరంగా ఏదైతే చేయాలో అవి ఖచ్చితంగా ఇతని కోసం చేస్తాం. దేర్ ఆర్ ఆప్షన్స్ ఫర్ లుక్అవుట్ నోటీస్, ఇలాంటివి ఉంటాయి. తర్వాత కూడా మనకి అతని పాస్పోర్ట్ సస్పెన్షన్ వైపు కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అతను ఎక్కడున్నా కూడా ఇటువంటి ఎందుకంటే అది ప్రొవకేటివ్గా ఉన్నాయి, అతను అన్న మాటలు చాలా ప్రొవకేటివ్గా ఉన్నాయి అండ్ దేశాన్ని కించపరుస్తూ ఉన్నాయి, ప్రొవకేటివ్గా ఉన్నాయి. అండ్ హూ ఇస్ హీ అండి, వాడు ఎవడు అసలు? అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈరోజు అనేక దేశాలలో మనం చూస్తూ ఉంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా మిగతా దేశాల్లో కూడా ఈ రోజుకి సీతమ్మ అంటే అంతే గౌరవం. మనకి సీతమ్మ అనేది కేవలం ఒక ఐడల్ కాదు, ఇట్స్ అన్ ఇమోషన్. సో రాముడు సీత అనేది మనకు ఒక ఇమోషన్ అది. సో దానికి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈరోజు మనం ఆ సాంప్రదాయంలో మనం వస్తూ ఉన్నాం. అతనికి ఇష్టం లేకపోతే అతను మాట్లాడకూడదు, బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. నేనేమంటానంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతా మన దగ్గరే ఉంటుంది. అతను ఏదో దేశాలకు వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి, అదే గ్రంథాల గురించి మాట్లాడమనండి, వాళ్ళ గురించి మాట్లాడమనండి. అతను వీడియో బయటకు వెళ్ళి వైరల్ అయ్యే లోపల వాడే వెళ్ళిపోతాడు. సో ఈ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ అనేది లేకపోతే మాట్లాడడం అనేది కేవలం మన దేవి దేవతల మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేదు నువ్వు మాట్లాడకు, నోబడీ ఈస్ ఫోర్సింగ్ ఇట్. కానీ ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి రాకూడదు. అండ్ వాడు అన్న మాటలేంటి, ఇంతకు ముందు కూడా రామాయణం గురించి, రాముడు గురించి పిచ్చపిచ్చగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు ఈరోజు లేరు. సో ఇటువంటి తప్పకుండా ఖండిస్తాం, అస్సలు ఎంకరేజ్ చేసే పరిస్థితే లేదు. అండ్ వాడెవడు ఈరోజు ఆడవాళ్ళని ఉద్ధరించడానికి కింద కన్నట్టుగా కరెక్ట్, వాడు అసలు ఎవడు? ప్రతివాడు వచ్చేసి వీళ్ళెవరండి ఉద్ధరించడానికి? వీళ్ళెవరు అసలు? ఇఫ్ దే రియలీ నో ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ, నిజంగా ఈ యొక్క మన ఒక వారసత్వ సంపద గురించి నిజంగా అవగాహన ఉంటే, చరిత్ర మీద అవగాహన ఉంటే, అసలు వాడు కనీసం వాడికి ఒక బేసిక్ ఇదేనా ఉంటే ఇలా మాట్లాడరు. ఈరోజు వాళ్ళు చెప్పక్కర్లేదు వాట్ ఈస్ ఇండిపెండెంట్ ఉమెన్, ఫ్రీడమ్ ఏమిటి, లేకపోతే ఇదంతా ఏంటి. వీ హ్యావ్ సీన్ హీరోయిక్ ఉమెన్ అండి, సినిమా రియల్ హీరోయిన్ కాదు, రియల్ హీరోస్ ఉన్నారు హూ ఆర్ ఉమెన్. ఎప్పుడు ప్రీవేదిక్ టైమ్స్ నుంచి ఈవెన్ టిల్ మన ఇండిపెండెన్స్ వరకు కూడా మనం అలాంటి వాళ్ళని అనేక మందిని చూసాం, చాలా మందిని చూసాం. సో అది బయటకు రాకపోవడం అది వేరే విషయం, దురదృష్టం. కానీ తప్పకుండా కూడా అన్ని బయటకు వస్తాయి, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు సమర్థవంతంగా ఎలా చేశారు. కాబట్టి చంటి బిడ్డలని పెట్టుకొని వీరోచితంగా ఫైట్ చేసిన మహిళలు లేరా? ఆ గడ్డ మీదే ఉన్నాం తెలంగాణలో. రుద్రమ్మ లేదా, ఝాన్సీకి రాణి లేదా, చెన్నమ్మ లేదా, ఇలా ఒక్కరి పేరేంటి మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతమంది ఉన్నారు. సో వీడెవడు మనకు చెప్పక్కర్లా, వీడు మనకు చెప్పక్కర్లేదు దేశ సాంప్రదాయం ఏంటి, కట్టుబాట్లు ఏంటి, ఎలా ఉన్నాడు. అండ్ సీతమ్మ గురించి, ద్రౌపది దేవి గురించి, దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ ఉమెన్. యుగాలు మారినా ఈరోజు క్వాలిటీస్ని మనం తీసుకుంటాం. ఏ యుగమైనా ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనకి ట్రాన్స్ఫర్ అయ్యేది క్వాలిటీస్ మాత్రమే. మీరైనా నేనైనా ఎవరమైనా కూడా మంచి క్వాలిటీస్ అంటే మనం అడాప్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఆ వారసత్వంగా వచ్చేది అదే. వెన్ యూ టాక్ అబౌట్ క్వాలిటీస్, మా ఇళ్లలో ఇలా ఉన్నారు, ఈ నేచర్ వాళ్ళు ఉన్నారు, ఇంత ఉన్నారు అంటారు కదా, అది దట్స్ వాట్ పీపుల్ సే డిఎన్ఏ అని. వెన్ యూ టాక్ అబౌట్ జెనెటిక్ మ్యాపింగ్ ఆర్ జెనెటిక్ ఇది మీకు ఎలా వస్తాయి క్వాలిటీస్, తో స్ట్రాంగ్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి అలా. కాబట్టి వీడోడు మనకు చెప్పడానికి ఈ మారల్ పోలీసింగ్ ఏంటి? ప్రతివాడు మీడియా ముందు వచ్చేసి వీళ్ళు ఇది చేయాలి, చీర కట్టుకుంటేనే. దుస్తులు అనేది మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒకటైతే, ఒకటి ఏంటంటే సభ్య సమాజంలో మనం బేసిక్గా ఎలా ఉండాలి. సో అట్లాంటిది యూ డోంట్ హ్యావ్ టు టెల్. మన చుడిదార్ వేసుకోవచ్చు, ఈవెన్ వెస్ట్రన్ వేర్లో కూడా కంఫర్టబుల్ డ్రెస్సింగ్, నీట్గా ఉండే డ్రెస్సింగ్స్ చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి.
మనం బయటికి వెళ్తాం, చీర ఈజ్ నాట్ ఆల్ ద టైమ్ కన్వీనియంట్ మనం బయటికి వెళ్ళినప్పుడు. ఎందుకు నేను ట్రావెల్ చేస్తాను, నేను వేసుకుంటాను, బట్ ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నాం, కన్వీనియంట్ గా ఉందా లేదా, కన్వీనియంట్ flexible గా గా feel ఉందా, అవుతుందా? అండ్ ద సేమ్ టైం మన దుస్తులు మనం చూసే మనం వేసుకునే దుస్తులు పక్కనోడికి, ఇప్పుడు ఈవెన్ అబ్రాడ్లో అండి మీరు ఎక్స్పోజ్ చేస్తే ఊరుకోరు వాడు. నేను చెప్పిన, నేను మాస్కోకి రష్యాలో ఉన్నప్పుడు ఈ పాట చూస్తే వాళ్ళు ఈ పాట కనపడుతుంది అనేవారు. వాళ్ళకి అక్కడ అది ఆమోదం కాదు, బై ద వే. మన దగ్గర ఏదేమో సంప్రదాయం కట్టుకోవాలి అంటే అనేది. ఇక్కడైనా మనం చక్కగానే కట్టుకుంటాం, కాకపోతే అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది ఇది నాకు అది వాళ్ళు టాకింగ్ ఇన్ రష్యన్. Hmm. సో నాకు అర్థం కాలేదు, ఏంటి అంటే ట్రాన్స్లేట్ చేస్తే ఇది కనపడుతుంది అంటే అది అలాగే ఉంటుంది కదా, అంటే ఇది కనపడకూడదు కవర్ అప్పుడు చేసుకోండి. ఇంకా ఫుల్గా అంటే చెప్తున్నాను. సి అట్ ద సేమ్ టైం సాంప్రదాయం అనేది లేకపోతే కట్టుబాట్లు అనేది ప్రతి దేశానికి కూడా ఒక కట్టుబాట్లు ఉన్నాయి. నేను ఈవెన్ ఐ వాజ్ షాక్డ్, నేను ఈస్టర్న్ యూరోప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మగవాళ్ళ యాటిట్యూడ్, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలానే ఉండాలి, ఇలా ఇంతవరకే మాట్లాడాలి. నేను చాలా షాక్ అయ్యాను. ఇదేదో మనం ఎప్పుడు ఇక్కడే వింటాం కదా స్టీరియోటిపికల్గా అని, కాదు కాదు కాదు, మగవాడి మెంటాలిటీ మైండ్ సెట్ ఎక్కడైనా అంతే. ఓన్లీ తాలిబాన్లు అక్కడ మాత్రమే ఏ, కాదు, లేదు ఇక్కడ లేదు లేదు లేదు, కానీ కాదు. ఈవెన్ నేను ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఐ వాజ్ స్పీకింగ్ టు అన్ అటార్నీ అబౌట్ ఉమెన్స్ రైట్స్, అబ్యూజ్, హరాస్మెంట్స్ వాటి మీద. మీ దేశంలో ఏమి ఉండవు కదా అంటే, ఐ వాజ్ ఎ యంగ్స్టర్. అలా ఉంటే నాకేంటంటే ఒక పిక్చరైజేషన్ ఏంటంటే ఇక్కడ మాత్రమే భారత్లోనే అవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అలా ఉండదు. అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఏం ఉండదు అంటే, ఆవిడ షీఈ్ అడ్వకేట్ అండ్ షీ టోల్డ్ మీ, తన పేరు జెనిఫర్. ఆవిడ నాకు చెప్పింది, నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇక్కడ ఎంత అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ ఎంత చేయబడుతుంది ఆడవాళ్ళ మీద. వీఆర్ ద ఉమెన్ రైట్ యాక్టివిస్ట్ హియర్, వీ ఫైట్ ఫర్ దెమ్, వీ ఫైట్ లీగలీ అని. అబ్యూస్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఫిజికల్ అబ్యూస్. అండ్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా, మీరు గ్లోబల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఫ్యూ సెకండ్స్, మేబీ every 7 seconds or 10 seconds ఉమెన్ ఇస్ బీటెన్ అప్ అండి. అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్ అనేది, ఫిజికల్ అబ్యూస్. ఈవెన్ నేను టాకింగ్ అబౌట్ ఫిజికల్ అబ్యూస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఈవెన్ బీటింగ్ అప్ అ ఉమెన్ అండ్ ఆల్ దాట్. సో ఇలా ఎంత ఇంకా నేను చెప్పాలంటే, వాడు కూడా పిచ్చి వెదవ చెప్పాడు కదా అన్ని రేపులు అవుతున్నానని. డస్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫికింగ్, గ్లోబల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎంత డేంజరస్ ఇది అంటే, మీరు కొన్ని దేశాలు, ఆ పేర్లు ఇక్కడ నేను చెప్పను, ఆ దేశాలలో మీకైతే నచ్చుతారు ఆడవాళ్ళు, గాయబ్ అక్కడ ఆడవాళ్ళు మాయమైపోతారు. ఎక్కడ ఏంటి కేసు కూడా ఉండదు, ఏ కేసు ఉండదు, ఏది ఉండదు, మిస్సింగ్ అనో ఏదో వచ్చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ఇక్కడ చాలా ర్యాకెట్స్, మన వాళ్ళు కూడా దే హ్యావ్ బస్టెడ్ దోస్ ర్యాకెట్స్. కానీ ఇంత దారుణం హ్యూమన్ ట్రాఫికింగ్, గ్లోబల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చిన్న పిల్లల నుంచి ఆడపిల్లల నుంచి మగపిల్లల్ని కూడా, నాట్ ఓన్లీ ఆడపిల్లలు. ఈరోజు ఆర్గన్స్ మాఫియా, యూనో ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో చెప్పంటారా కేవలం ఇక్కడే. వేర్ ఆర్ దోస్ పీపుల్ గోయింగ్ అండి? వాడు ఈ వెధవ అలాంటివన్నీ మాట్లాడాలి, పిచ్చగా మాట్లాడకూడదు. అసలు వాడికి అసలు అవన్నీ మాట్లాడగలడని మనం ఊహించడం వాడు తప్పు. ఎగ్జాక్ట్లీ, మనం ఏదైతే కావాల్సి ఉందో, ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే. అంటే అసలు ఇంత ఏమిటిదంతా ఒకటే సింగిల్ సొల్యూషన్. వీళ్ళందరికీ కూడా నిజంగా సంస్కరణలు కావాలంటే సంస్కరణలు జరగాల్సింది ఇందాక అన్నట్టుగా అదే మన సినిమాల్లో, ఓటీటీలో, సీరియల్స్లో, ఆ పిచ్చి రియాలిటీ షోస్లో, బిగ్ బాస్ ఏమిటుంది చెప్పండి అది. ఇలాంటివన్నీ షోస్లో నిజంగా వీళ్ళు సంస్కరణలు చేయాలనుకుంటే, సంఘ సంస్కర్తలుగా వీళ్ళకి పేరు కావాలంటే ముందు అది రూట్ కాజే మాట్లాడండి. అండ్ మోరల్ పోలీసింగ్ అంటారా, ప్రతి ఇళ్లల్లో మీరెందుకండి, ఏ శివాజీనో ఎవడో మనకు చెప్పాలా, లేకపోతే ఇంకొకటి చెప్పాలా? షేమ్. అమ్మ నాన్న చెప్పాలి, ఏ శివాజీయో చెప్పకూడదు. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఈరోజు బహిర్గతంగా ఉంచి వాళ్ళు చెప్పకూడదు. మన ఆడపిల్లలు ఎలా పెంచుకోవాలి, మన మగపిల్లల్ని ఎలా సభ్యత పెంచుకోవాలి, ఆడవాళ్ళు కనపడినా కూడా కళ్ళు దించుకొని తల దించుకునే సాంప్రదాయం మనం నేర్పిస్తున్నాం అబ్బాయిలకి. అసలు నీకు హక్కు లేదని చెప్పగలుగుతున్నావా? తల కూడా దించుకోక్కర్లేదండి, చూసినా పర్వాలేదు, మాట్లాడకూడదు. ఆడపిల్లల్ని ఎలా చూడాలో తెలియదా? అక్కుండ, నీకు ఇంట్లో అక్కుంటుంది అన్న, నీకు చెల్లి ఉంటుంది, నీకు అమ్మ ఉంటుంది, నువ్వు అమ్మకే పుట్టావు, నీకు ఏ స్త్రీని చూసినా నువ్వు ఎలాంటి గౌరవభావంతో ఉండాలి. మన దేశంలో చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన సారం. మరి అలాంటి సంస్కారాలని నేర్చుకోవాల్సింది కుటుంబం నుంచి. ఈరోజు ఎవరో వచ్చి ఎక్కడో నించొని, ఏ ప్లాట్ఫామ్ మీద నించొని చెప్పాడు అతను, ఏ ప్లాట్ఫామ్ మీద నించొని చెప్పారు. ఒక స్వామీజీ చెప్పలేదు, లేకపోతే ఇంకెవరో చెప్పలేదు. ఏ క్షేత్రం నుంచి ఈరోజు సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోయిందో. మంచి జరిగింది, చెడు జరిగింది, కానీ మంచి కంటే చెడు ఎఫెక్ట్
ఇట్ విల్ డబుల్ ఎక్కువగా స్ప్రెడ్ ఎక్కువగా అయింది. ఉంటుంది. దానికి చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. సినిమాల వల్ల మంచి జరిగాయి. ఎందుకంటే మంచి మార్గాల్లో ఒక మంచి మోటివేషన్ ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకమైన సినిమాలు అనేక ఉన్నాయి. ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడున్న కొన్ని విపరీతాలు కొన్ని సినిమాల ద్వారా కూడా దాన్ని అంతే నష్టం జరుగుతోంది. ఆ నష్టం జరగకుండా వీళ్ళు సంఘ సంస్కర్తలుగా మారి ముందు ప్రక్షాళన అతనున్న ఇండస్ట్రీ నుంచి చేయమనండి. అండ్ ఇంకొకటి మోరల్ పోలీసింగ్, ఈ అన్వేష్ గాడో ఎవడో మనం చెప్పక్కర్లా. ప్రతి తల్లి తండ్రి ఈ రోజు బాధ్యతావంతంగా ఉండి తమ పిల్లల్ని, తమ ఆడపిల్లల్ని, తమ మగ పిల్లల్ని ఇద్దరిని కూడా నువ్వు సమాజంలో ఎలా ఉండాలి బేసిక్స్ చెప్పండి. వాళ్ళేమి పెద్ద పెద్ద రిఫార్మర్స్ అవ్వక్కర్లా. బేసిక్స్ వాళ్ళ జీవితాలను సభ్యతగా ఎలా ఉండాలి చెప్పించుకోకుండా ఎలా వాళ్ళ జీవితాల్లో ప్రాపర్గా ఉండాలి అది నేర్పించమనండి. అది చాలు, అది సరిపోతుంది. వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ మోరల్ పోలీసింగ్ అండ్ పీపుల్ జడ్జింగ్. నువ్వా ఇదా, దానికి మళ్ళీ ట్రోలింగ్, ట్రెండింగ్, దాని మీద డిస్కషన్లు, ఎంత చెత్త ఇదంతా కూడా. ఎంత ఎంత క్వాలిటీ టైం మిస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎటువైపు సమాజం వెళ్ళిపోతుంది? సమాజంలో ఎక్కడ కరెక్షన్స్ జరగాలో, ఎవరు కరెక్షన్స్ చేయాలో వాళ్ళు చేస్తేనే సమాజం బాగుపడుతుంది. కానీ వీళ్ళందరూ వచ్చి మీడియాలో, సోషల్ మీడియాస్లో మాట్లాడితే అది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఏ చలనం ఉండదు. ఏదో ఆవేశంగా అప్పుడు మాత్రమే వీ విల్ రియాక్ట్. దాని తర్వాత వారం తర్వాత పోనీవ్వండి ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది. దాని మీద జనాలకు నిజంగా పనిపాట్లేదు అనిపిస్తుంది. ఏ ఇష్యూ వస్తే దాని మీద అంతా రెస్పాండ్ అవ్వడం. మీరు పనిపాటు ఏం లేదా? సొంత ఎజెండాలు ఉండవా? సొంత లైఫ్లో ఏమి ఎయిమ్స్, అంబిషన్స్, గోల్స్ ఏమి ఉండవా? హూ హ్యాస్ టైమ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? మన జీవితంలో మనకి నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలి కదా. మన జీవితంలో ఏం కావాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ చక్కగా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. లెట్ us షో ఎగ్జాంపుల్స్. ఎప్పుడు నెగటివ్ పబ్లిసిటీ అయినా చక్కగా సంస్కారవంతంగా ఈవెన్ బయట విదేశాల్లో ఉన్నా కూడా చాలా హాయిగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి చూపించండి. అలాంటివి ఎందుకు అసలు ఇలాంటి వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయకూడదు అనిపిస్తుంది. వీళ్ళని డిస్కార్డ్ చేసేయాలి. వీళ్ళకి మనమే ఊతం ఇస్తున్నాం, వీళ్ళకి మనమే ఫ్యూల్ ఇస్తున్నాం, వీళ్ళని పాపులర్ చేస్తున్నాం. అవసరం లేదండి. వీ షుడ్ డిస్కార్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. వీ షుడ్ డిస్కార్డ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి నిజంగా అప్పుడే చెప్పాలి, బాబు నువ్వు నిజంగా సంఘ సంస్కర్తగా ముందు అక్కడ ప్రక్షాళన చేయి, అప్పుడు మీడియా అంతా నేను చూపిస్తుంది అని. అలాంటి క్వశ్చన్ మీడియా వదిలేయాలి వీళ్ళకి. బాబు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో కరెక్టే, నువ్వు చెప్పిందంతా కరెక్టే, ఆ కొన్ని అభ్యంతరకరమైన వర్డ్స్ తప్ప నువ్వు చాలా అనేక అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే ముందు మీరు అర్జెంటుగా మీ సినీ పెద్దలను పిలిపించి ఒక పెద్ద సంస్కరణ స్టార్ట్ చేసి రేపటి నుంచి మనం అద్భుతమైన సినిమాలు తీస్తామని వీళ్ళందరి చేత చెప్పించండి అని. ఒకవేళ ఇలాంటి కేసులు ఇవన్నీ అయితే అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతాను, నా ఊర్లో 30 ఎకరాలు ఉందని చెప్పిన తర్వాత ఇవన్నీ చేస్తారంటారా? అందుకే మరి అన్వేష్ 6 కోట్లు 60 కోట్లు 8 కోట్లు బ్యాంక్ లో చెప్తున్నాడు కదా. అందుకని మీరు ఏమైనా మాట్లాడతారు, తిన తరిగించుకోవటానికి మాట్లాడతారేమో. కానీ అసలు తిండే లేని జనాలు ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు బట్టలు అని చస్తున్నారు కదా. రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్లో, ప్లాట్ఫామ్ వాళ్ళ మీద చాలని బట్టలు వేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకు కూడా సిగ్గు, శర్వం, గిడి ఉంటాయి కదా. మరి ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా బట్టలు పంచిపెట్టండి మీరు. ఆ బాధ్యత మీరు ఏదన్నా తీసుకొని, మీరు ఏదన్నా చేశాను, వాళ్ళంటే బట్టలు లేక వేసుకోవట్లేదు, మీకు బట్టలుండి ఎందుకు వేసుకోవట్లేదు అని మాట్లాడితే ఒక అర్థం ఉంది. అసలు నీకు ఏమీ రైట్ లేదండి మాట్లాడటానికి. ఇప్పుడు నిజంగా యానిమల్ అని ఒక సినిమా వచ్చింది. దానంత దారుణమైన సినిమా నా లైఫ్లో నేను చూడలేదు, ఇంకా చూడను కూడా బహుశా. ఆ సినిమాలో ఏం చూపించారు? మొత్తం బ్లడ్, గన్స్ చూపించి ఎక్కడా పోలీస్ అనేవాళ్ళు లేడండి, చట్టం లేదు, కోర్టు లేదు. పైగా వాడు అద్భుతమైన నటన చేశాడంటే వాడు ఉత్తమ నటుడు. ఇప్పుడు మన పుష్ప సినిమా సంగతి. పుష్ప సినిమా ఏంటండి? స్మగ్లింగ్, జబర్దస్త్. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మన నోట్లో మనం ఫినాయిల్ వేసి కొడుకోవాల్సింది తప్పితే మాట్లాడినందుకు గాను అక్కడ మటుకు ప్రక్షాళన జరగదు. ఆడవాళ్ళని ఎంత కించపరుస్తారు, ఎంత కించపరుస్తారండి. మరి అవి కనపడటం లేదా? అది చేస్తోంది ఎవరు? ఆ క్రియేటివిటీ వెనకాల జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఎవ్రీ డే, ఎవ్రీ హోమ్ లో, ప్రతి ఇంట్లో నడిచేది కనిపిస్తోంది. అసలు ప్రొడ్యూసర్ల దగ్గరికి ఈ విషయం ఎందుకు వెళ్ళట్లేదండి? అక్కడ దాకా ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇంకా వారికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. వారికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. మనం మాట్లాడుతాం కదా గొంతులు చించుకొని. ఇది ఎవరికి అర్థం కావట్లా. శివాజీ చెప్పాడు. ఏం చెప్పాడు శివాజీ? అదేమంటే ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు బలికేసి
తర్వాత సారీ చెప్తే సారీ చెప్పి మళ్ళీ నా పైన కుట్ర జరిగిందని చెప్పటం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మొత్తం ఆయన పబ్లిక్ దగ్గర నుంచి సపోర్ట్ కోసం అని చెప్పి నాపై కుట్ర జరిగింది అని చెప్పి చిన్నపిల్లవాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. శివాజీ గారు మీడియాకు చెప్తున్నారు, మీడియాకు కాదు చెప్పాల్సింది, సినీ పరిశ్రమల పెద్దలకు చెప్పాలి, ఈ ఓటీటీలు నిర్వహిస్తున్న పెద్దలకు చెప్పాలి, దీని వెనక నడిపిస్తున్న పెద్దలకు చెప్పాలి, ఈ ఏవైతే ఈ ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ పనికిరాని షోస్ చిన్న బుల్లితెరలో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళందరికీ చెప్తే ఆయన జీవితంలో చాలా పెద్దది అచీవ్ చేసినట్టు. నేనే వెళ్ళి వారికి నమస్కారం పెడతా, నేను కూడా పాదాభివందనాలు చేస్తా ఫస్ట్. వారు అది నిజంగా చేస్తే అక్కడ జరగాలి. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ఆయన ఎఫర్ట్స్, ఆయన ఇది పాజిటివ్గా కన్వర్ట్ చేయమనండి, కన్స్ట్రక్టివ్గా కన్వర్ట్ చేయమనండి, మీడియా కోసం కాదు. సింపతి ఎందుకు అవసరం లేదు. ఏదో మీడియా సింపతి వారం రోజులు ఉంటుంది మహా అయితే, దాని తర్వాత అందరూ మర్చిపోతారు. పీపుల్ హ్యావ్ ఎ వెరీ షార్ట్ మెమరీ, చాలా చిన్న మెమరీ, ఎవ్వరికి టైం లేదు ఆలోచించడానికి. సో వారు చేసే ప్రయత్నము ఈ దిశగా ఉంటే చిరస్థాయిగా లాంగెస్ట్ మెమరీలో జనం గుర్తుపెట్టుకుంటారు. ఈ మహనీయుడు వల్ల ఇంత పెద్ద పెనుమార్పు జరిగింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఒక అంశంలో ఇంత పెనుమార్పు ఈ మహనీయుడు చేశారని అప్పుడు ఆయనని సోషల్ రిఫార్మర్ అంటారు. అని అదే మేము కోరుకుంటున్నాం, వారు సోషల్ రిఫార్మర్ కావాలి. ఎక్కడ కావాలి? ఆయన ప్రొజెక్షన్స్, ఆయన ఎఫర్ట్స్, ఆయన ఏదైతే ఆయన భావాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఛానలైజ్ చేసి పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా ఎవరికి చెప్పాలో వారికి చెప్పి వారిని ప్రభావితం చేసి అక్కడ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తే తప్పకుండా సమాజం ఆ రోజు బ్రహ్మరథం పడుతుంది. అందులో నేనే మొదటి వ్యక్తిని. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ యమునా గారు, థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.